అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను సికింద్రాబాద్ టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అనేది చూపిస్తున్నాను. ఇది పెడన రైల్వే స్టేషన్లో స్లోగా వచ్చి ఇక్కడ అవుతుందండి. ఈ ట్రైన్ చాలా లెంత్ అండి. ఇదిగోనండి పెడన రైల్వే స్టేషన్లో వస్తుందండి ముందుకి ఈ ట్రైన్ అనేది. కూడా ట్రైన్ ముందు భాగం అండి, ఇంజిన్ పార్ట్. ఇది మొత్తం కూడా చుట్టూ సరౌండింగ్స్ అండి రైల్వే స్టేషన్కి. ఇదిగోండి చూశారు కదా ఇంజన్. ట్రైన్ స్టార్ట్ అవుతుందండి, సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పుడు మచిలీపట్నం రూట్ వైపు వెళ్ళిపోతుందండి ఈ ట్రైన్. ఈ ట్రైన్కి మ్యాక్సిమం వచ్చేసి కంపార్ట్మెంట్ వచ్చేసి ఒక 21, 22 ఉండొచ్చండి. ఈ ట్రైన్ కంపార్ట్మెంట్ చాలా లెంతీ అండి. ఈ ట్రైన్ కూడా ఇది ప్రతిరోజు కూడా మచిలీపట్నం టు సికింద్రాబాద్ మీదుగా బీదర్ వెళ్తుందండి. ఈ ట్రైన్ అనేది చూస్తున్నారు కదా, అదిగోనండి మెల్లగా ఇక క్రాసింగ్ చేస్తుందండి సిగ్నల్ని. సుమారుగా వచ్చేసి పెడన నుంచి సికింద్రాబాద్ వచ్చేసి 354 దాకా ఉంటుందండి, 400 కిలోమీటర్లు. అలాగే ఈ పెడన టు మచిలీపట్నం వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందండి. కింద వీల్స్ సౌండ్ చూసారా, చక్రాలు సౌండ్ అనేది ఇనప పట్టాల మీద వెళ్తున్నప్పుడు టకా టకం అనేది వెళ్తుంది. ఇటు పక్కన ఇటు వచ్చేసండి ఈ కింద చక్రాల వైపు చాలా గ్రిప్ కూడా గట్టిగా ఉంటుందండి. ఇక్కడ చూసారా సౌండ్ అనేది టిక్ 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 అని వినిపిస్తుంది. అలాగే ఈ పెడన రైల్వే స్టేషన్లో 4 ట్రాక్లు ఉన్నాయండి. మధ్యలో 2 ట్రాక్లు వచ్చేసి హాల్టింగ్. అటు ఇటు ట్రాక్స్ అనేవి ట్రైన్స్ అనేవి ప్యాసింజర్స్ ఎక్స్ప్రెస్ అని తిరుగుతూ ఉంటాయండి. ఈ ట్రైన్ కూడా ఇక అయిపోయిందండి. ఇదిగోండి చివరికి వచ్చేసింది భోగి కూడా. ఇక వెళ్ళిపోతుందండి ట్రైన్ మచిలీపట్నంకి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.